సార్ తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు గారు మాట్లాడుతూ ఆదిత్యనాథ్ విషయంలో ఆదిత్యనాథ్ ఒక ద్రోహి కేంద్రంలో ఒక పదవి కీలక పదవిలో రావడానికి కూడా చంద్రబాబు సహాయం చేస్తున్నాడు. ఈసారి ఆదిత్యనాథ్ ఎవరు? అసలు ఎందుకు హరీష్ రావు ఈ మాటలు చేయాల్సి వచ్చింది? హరీష్ రావు గారిది పూర్తిగా రాజకీయ ప్రేరేపితం. ఆయన ఆరోపణ ఏంటంటే ఆదిత్యనాథ్ దాస్ గారు ఆంధ్రప్రదేశ్ పూర్వ చీఫ్ సెక్రటరీ, జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో చీఫ్ సెక్రటరీగా పనిచేశారు. ఆయన్ని ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్ కి సంబంధించి ఢిల్లీలో ఆయన ప్రతినిధిగా పెట్టుకుంది, రిప్రజెంటేటివ్ గా. ఇప్పుడు హరీష్ రావు గారు ఏం ఆర్గ్యుమెంట్ చేస్తారు? ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారి సిఫార్సు మేరకు తెలంగాణకు పెట్టుకున్నారు. రెండు ఆయన వాళ్ళకి హరీష్ రావు గారి ఆర్గ్యుమెంట్ అంటే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న గౌరవంతో తెలంగాణ ప్రయోజనాలు ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెట్టేస్తున్నాడు, దానికని చంద్రబాబు మనిషిని తీసుకొచ్చి వీళ్ళు పెట్టుకున్నారు. ఇది ఆయన ఆర్గ్యుమెంట్. ఇది పూర్తిగా రాజకీయపరమైంది, అభ్యంతరకరమైంది. ఎందుకంటే రవిచంద్ర గారు బేసిక్గా ఆదిత్యనాథ్ గారు మంచి ఆఫీసర్. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ ఇరిగేషన్ లో పనిచేశారు. విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు గారి పీరియడ్లో, జగన్ గారి పీరియడ్లో ఇరిగేషన్ లో పనిచేశాడు. జగన్ గారి పీరియడ్లో చీఫ్ సెక్రటరీగా పనిచేశాడు. ఇరిగేషన్ పైన సంపూర్ణమైనటువంటి అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అన్ని ప్రాజెక్టుల పైన, సాంకేతిక అంశాలపైన పరిపూర్ణమైన అవగాహన కలిగిన వ్యక్తి ఆదిత్యనాథ్ గారు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధిగా ఢిల్లీలో పెట్టుకున్నాడు. కాబట్టి ఆయన మంచి ఆఫీసర్. ఇక్కడ చంద్రబాబు గారు పంపితే రేవంత్ రెడ్డి గారు పెట్టుకోవాలా, చంద్రబాబు నాయుడు గారు వదిలేసుకుంటే ఆయన పెట్టుకున్నాడు. నిజానికి చంద్రబాబు గారు ఆయన పెట్టుకోవాల్సింది. ఆంధ్రప్రదేశ్ చాలా నష్టపోయింది ఆ విషయంలో. ఎందుకంటే రవిచంద్ర గారు బేసిక్గా ఆయన ఏమంటాడు? ఆయన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని డిజైన్ చేసినాడు. రెండు తెలంగాణలో కడుతున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా లేఖలు రాసినాడు. ఎవరు? ఆదిత్యనాథ్ గారు. నా పాయింట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ పని ఏంటి రవిచంద్ర గారు? ఆయన ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ. ఆయన ఇప్పుడు తెలంగాణ చీఫ్ సెక్రటరీ ఉన్నాడు. తెలంగాణ ప్రభుత్వం చెప్పినట్టు వింటాడా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పినట్టు వింటాడా? ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా అది బాధ్యత అంటున్నాను. ఆయన ఇష్టాలకు పనికిరావు. ఆదిత్యనాథ్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు రాయలసీమ ఉపయోగపడేట్టుగా ఒక ప్రాజెక్ట్ రూపొందించాలని జగన్ నిర్ణయించుకుంటే రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆదిత్యనాథ్ గారు రూపొందిస్తాడా, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం రూపొందిస్తాడా? ఆయన ఎవరికి సెక్రటరీ? ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ. రెండోది, తెలంగాణ ప్రాజెక్టులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకిస్తా ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రాజెక్టులు తెలంగాణ వ్యతిరేకిస్తా ఉంది. ఇప్పుడు తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వ్యతిరేకిస్తూ చీఫ్ సెక్రటరీకి లెటర్ రాసినారంటే, ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ గడుతున్నటువంటి రంగారెడ్డి ఎత్తిపోతలు వ్యతిరేకిస్తా ఉంటే సమర్థిస్తూ లెటర్ రాస్తాడా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ? అంటే మాట్లాడడానికన్నా ఒక వాల్యూ ఉండాలి. ఒక ఐఏఎస్ ఆఫీసర్ గా ఏ రాష్ట్రంలో ఉంటే, ఏ డ్యూటీలో ఉంటే ఆ రాష్ట్రం యొక్క ప్రయారిటీస్ నిలబడతాడు. ఈ రోజు ఎట్లా నిలబడుతున్నాడు? తెలంగాణ ఆయన అనుభవం ఉంది కదా. కాబట్టి ఆదిత్యనాథ్ గారి పైన విమర్శలు చేసేసి ఏది పడితే అది మాట్లాడితే అది చాలా అభ్యంతరకరం అవుతుంది. కాబట్టి తెలంగాణలో ఇప్పుడు ఆమ్రాపాలి గారు ఉన్నారు కదా, వారు ఐఏఎస్ ఆఫీసర్ వచ్చారు కదా, తెలంగాణలో పనిచేసినాడు. టూరిజంలో వాళ్ళకి అవగాహన ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టూరిజం గురించి బాగా ప్రచారం చేస్తున్నాను నేను, మంచి ఆఫీసర్ గా. ఇప్పుడు ఆమె తెలంగాణ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ టూరిజం అయినా కూడా ఆమె తెలంగాణలో పనిచేసింది కాబట్టి చార్మినార్ గురించి, గోల్కొండ గురించి ప్రచారం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి ఎక్కడ ఐఏఎస్ ఆఫీసర్ పనిచేస్తే వాళ్ళే పని చేస్తారు. కాబట్టి ఆదిత్యనాథ్ గారిని, అంటే ఆదిత్యనాథ్ గారు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీగా పనిచేసి ఉండొచ్చు, కానీ చంద్రబాబు నాయుడు గారు పీరియడ్లో కాదు ఆయన పనిచేసింది, జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో. జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ అయిపోయిన వెంటనే చంద్రబాబు గారు మళ్ళీ ఆయన కొనసాగించాల. కరెక్ట్ టైంలో రేవంత్ రెడ్డి పట్టుకున్నాడు. ఇక్కడ తెలివిగా నిర్వహించాడు. ఎందుకంటే ఆదిత్యనాథ్ దాస్ గారికి అన్ని విషయాల పట్ల అవగాహన ఉంది, అన్ని ప్రాజెక్టుల పైన అవగాహన ఉంది. ఇప్పుడు ఒక టాస్క్ పెడితే బ్రహ్మాండ. ఇప్పుడు రవిచంద్ర గారు బేసిక్గా నీటి ప్రాజెక్టుల విషయంలో మీరు చాలా మంది ఇంటర్వ్యూ చేస్తుంటారు కదా, చాలా తక్కువ మంది మాత్రమే మాట్లాడతారు. మీరు ఊరిన అంటే 99% రానంటారు. ఎందుకంటే అవగాహన ఉండదు. నీటి ప్రాజెక్టు చాలా టిపికల్ సబ్జెక్టు. అలాంటి టిపికల్ సబ్జెక్టు పైన సమగ్రమైన అవగాహన ఎందుకు వదులుకుంటాడు రేవంత్ రెడ్డి? కరెక్ట్గా పట్టుకున్నాడు. మనం వదులుకున్నాం ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. ఆంధ్రప్రదేశ్ పంపితే పోలా, ఆంధ్రప్రదేశ్ వదులుకుంటే వాళ్ళు పెట్టుకున్నారు. ఒక రకంగా నష్టం ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి ఆదిత్యనాథ్ గారి పైన ఆంధ్రప్రదేశ్ లో పనిచేశాడనే పేరుతో చంద్రబాబు నాయుడు అనే పేరుతో రేవంత్ రెడ్డిని విమర్శించాలని చేసే ప్రయత్నం తప్ప చాలా అంగీకారయోగ్యం. నిజానికి నేనైతే కోరుకుంటా, నిజంగా తెలంగాణలో వదిలేస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయన కానీ ఆఫీసర్ పెట్టుకుంటే ఆంధ్రప్రదేశ్కి మంచిదని. ఆయన ఆ వాదన సమర్థవంతం. ఎందుకంటే ఆయనకు అవగాహన ఉంది. 10-20 ఏళ్ళు ఆయన ఇరిగేషన్ లో పనిచేసిన అంత అనుభవం ఉన్నాడు. ఊరు లేడు ఐఏఎస్ ఆఫీసర్. ఆయన బంగారు లాంటి మనిషి సంఘాల తెలంగాణకు వస్తే ఆయన మీద రాళ్ళేసి అది మాట్లాడితే అది రాంగ్ అవుతుంది. బహుశా రేవంత్ రెడ్డిని విమర్శించడం కోసం డైరెక్ట్ కాకుండా ఇండైరెక్ట్ కొట్టే ప్రయత్నం తప్ప ఇంకోటి కాదు. రేవంత్ రెడ్డి గారు ఆదిత్యనాథ్ గారిని ఎంపిక చేసుకోవడం 100% పర్ఫెక్ట్లీ రైట్ డెసిషన్.